ప్రధాని మోదీపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తోందని అన్నారు. ఉపాధి హామీ పథకంలో 1.5 కోట్ల పని దినాలను కుదించారని ఆరోపించారు. గత సంవత్సరం ఉపాధి హామీ పథకం కింద 8 కోట్ల పని దినాలు కేటాయించగా ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 6.5 కోట్లకే కుదించిందని అన్నారు. ఇలాంటి వివక్షపూరిత ధోరణి మంచిది కాదని హితవు పలికారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణపై వారి ప్రభుత్వ వివక్షను చూసి స్పందించాలని కోరారు. మోడీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపించడం అనేది మొదలైందని చెప్పడానికి ఇలా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 6.5 కోట్ల పని దినాలనే కేటాయించడం అనేది ఒక ఉదాహరణ. గత సంవత్సరం 8 కోట్ల పని దినాలు, మనకేమో 10-12 కోట్ల పని దినాలు అవసరం అవుతున్న రాష్ట్రం. సరే, దానికంటే మనం డిమాండ్ చేసింది 12 కోట్ల పని దినాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏమో 6.5 కోట్ల పని దినాలు ఇవ్వడం అనేది, ఆ మేరకు పని దినాలు తగ్గడం అంటే ఉపాధి పేదలకు అందడం అనేది జరుగుతున్న పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది. అది ప్రపంచంలోనే ఇది ఒక కొత్త మోడల్ గ్రామీణ ఉపాధి హామీ పథకం. అది కాంగ్రెస్ హయాంలో చాలా పెద్ద ఎత్తున ప్రజలకు అవకాశాలను కల్పించడమే కాకుండా పేదరికాన్ని, బానిసత్వాన్ని రూపుమాపిన పథకంగా ఉన్న పరిస్థితుల్లో దేశం మొత్తంన ఉన్న పనితీరులను తగ్గించడంతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మరింత తగ్గించి ఆ రాష్ట్రాలకు ఆర్థికంగా లేదంటే ఆ ప్రజలకు నష్టం చేకూర్చే విధానం అది మోడీ గారికి మంచి పద్ధతి కాదనేది మా యొక్క ఆలోచన.